హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది 9 వాట్స్ ఎల్ఈడి బల్బ్. ఇది పాలిక్యాబ్ది. సేమ్ ఇంతకుముందు కూడా సేమ్ ఇలాంటిది ఒకటి రిపేర్ చేసినాను. ఇది కూడా పాలిక్యాబ్. ఇవి సేమ్ డేట్స్ రెండు. సేమ్ డేట్స్, సేమ్ ప్రాబ్లం. ఇది నేను రిపేర్ చేసాను. ఈ రిపేర్ చేసిన వీడియో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇది సేమ్ ప్రాబ్లం, కాకపోతే ఒక ఎస్ఎండి మొత్తం పోయినాయి. ఇవి ఎంసీపీసీబీ ఎస్ఎండి ఎల్ఈడీస్. ఇప్పుడు ఇది మీకు హోల్డర్లో పెట్టి చూపిస్తాను. ఇది సిరీస్ హోల్డర్. ఇది సిరీస్ బోర్డ్ నుంచి చెక్ చేయాలి. మనం ఎప్పుడు చెక్ చేయాలన్నా కానీ సిరీస్ బోర్డ్ నుంచి ఇట్లా హోల్డర్ తీసుకొని చెక్ చేసుకోవాలి. ఇట్లా రెండు ఎస్ఎండీలు పోయినాయి, రెండు బల్బులు. ఇప్పుడు మనం ఈ ఎంసీపీసీబీని 9 వాట్స్ ఎంసీపీసీబీని మార్చుదాం. ఈ డిఫ్యూజర్ ఎలా తీయాలో తెలుసు కదా మీకు, ఆల్రెడీ నేను తీసాను కాబట్టి చూపిస్తున్నా. ఈ ఎంసీపీసీని కొత్తది వేద్దాం. కొత్తది వేసే ముందు ఈ మొత్తం 2 స్క్రూలు ఓపెన్ చేద్దాం. ఎందుకంటే ఎల్ఈడి లోపల ఎల్ఈడి డ్రైవర్ సర్క్యూట్ బాగానే ఉంది కాబట్టి వెలుగుతుంది కదా. ఈ 2 షార్ట్ చేస్తే వెలుగుతుంది కాబట్టి డ్రైవర్ సర్క్యూట్ బాగానే ఉంది, వోల్టేజ్ బాగానే వస్తుంది. ఈ యొక్క ఎంసీపీసీబీ ఖరాబ్ అయింది. టూ 2022 బల్బ్. ఇది ఇంచుమించు 2 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం ఓపెన్ చేద్దాం. ఈ ప్రెస్సింగ్ కాబట్టి దీనికి మనం 2 వైర్లు, ఈ ప్లస్ మైనస్ చూసుకొని, ప్లస్కు రెడ్ వైరు, మైనస్కు బ్లాక్ వైర్ ఒకటి సాల్డింగ్ చేసుకుందాం. ఇక్కడ మార్క్ పెట్టుకుందాం ఒకటి, అంటే ఇట్లా మైనస్ మార్క్ ఒకటి పెట్టుకుంటే మనకు గుర్తుంటుంది. ఇటు మైనస్, ఇటు ప్లస్. ఇది ఒకటి మైనస్ మార్క్ ఒకటి పెట్టుకుంటే ఇటు ప్లస్ అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇది ఇటు ప్లస్, ఇటు మైనస్ మార్కింగ్ ఇట్లా పెట్టుకున్నాం కాబట్టి ఇది తీసేసాను పాతది. దాని కొత్తది 9 వాట్స్ది ఉంది ఎంసీపీసీబీ. సేమ్ వోల్టేజ్ 1 2 3 4 5 6 7 8 9 ఉన్నది కాబట్టి ఇది 9 వోల్ట్. ఈ ఒక్క బల్బు 9 వోల్టేజ్తో వెలుగుతుంది. ఇవి కూడా సేమ్, ఒక బల్బు 9 వోల్టేజ్తో వెలుగుతుంది. ఓకే, ఎస్ఎండి బల్బ్ ఒకటి.
ఇప్పుడు దీనికి ఇట్లా ప్రెస్సింగ్ ఉంది కాబట్టి దీనికి లేదు. ఇటు ప్లస్ మైనస్ చూసుకొని ఇది మైనస్ అని మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక 2 వైర్లు సాల్డింగ్ చేసుకోండి. చేసినాక చూపిస్తాను ఫ్రెండ్స్. సాల్డింగ్ చేసిన చూడండి, ఇక్కడ మైనస్ అని రాసి ఉంది కాబట్టి, అదే మనం మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ బ్లాక్, ఇది ప్లస్. ఇలా సాల్డింగ్ చేసుకోండి 2 వైర్లు. మనం స్లీవ్స్ వేసుకోవాలి. ఇది చెక్ చేసుకొని కొద్దిగా కట్ చేసుకొని స్లీవ్స్ ఇట్లా ఎంత కావాలో కట్ చేసుకొని స్లీవ్స్ రెండు సేమ్ కట్ చేసుకొని వీటికి ఇట్లా హీట్ సింక్ స్లీవ్స్ ఇవి ఇలా వేసేసుకుంటే ఒకదానికొకటి టచ్ కావు. ఇప్పుడే ఇది ఫిట్ చేసిన తర్వాత ఈ స్లీవ్స్ వేద్దాం. హీట్ సింక్ ప్లేట్కి మనం హీట్ సింక్ పేస్ట్ రాద్దాం. ఇది ఈ యొక్క పేస్ట్ హీట్ను కంట్రోల్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టైట్ చేసిన. ఇప్పుడు ఈ స్లీవ్స్ అనేది వేసేసాం. ఇప్పుడు ఇది ఒకదానికొకటి టచ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేట్కి ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. ఈ ప్లస్ వైర్ రెడ్ సాల్డింగ్ చేసుకోవాలా, మైనస్కు బ్లాక్ సాల్డింగ్ చేసుకోవాలి. సాల్డింగ్ చేసిన మైనస్ రెడ్ వైర్ ప్లస్, బ్లాక్ వైర్ మైనస్. ఓకే, ఇప్పుడు ఓటాలో పెట్టి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే అయిపోయింది. ఈ బ్లింకింగ్ అనేది కెమెరా, ఫోన్ కెమెరా అని. ఇప్పుడు ఈ డిఫ్యూజర్ పెట్టి చూద్దాం. చూడండి, అదే బల్బ్. ఇంతకుముందు కూడా ఒకటి ఇట్లా చేసిన సేమ్. రెండు సేమ్ బల్బ్ చూడండి. ఇది కూడా పెట్టి చూపిస్తాం. ఇప్పుడు మనం రిపేర్ చేసింది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసి
ఎందుకంటే మేము పెట్టే వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం వేరొక వీడియో.